యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు వాక్యం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనములు చదువుకుందాము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనములు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి అంశం కూడా జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఆధారమగు ఆత్మ దేనికి ఆధారమగు ఆత్మ అనగా జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అని మనం తీసుకుంటున్నటువంటి అంశం. ఇక్కడ మనం చూసినట్లయితే యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఇది ప్రవక్త ప్రవచనములు ప్రవక్త రచించినది. రాబో సంగతుల గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు జననమున కంటే ముందుగానే తెలిపినటువంటి మాట. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అనగా ఆ అంకురము ఎదిగి ఫలించు ఒక ప్రభువును గూర్చి చెబుతూ యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అనగా దేవుడు సత్యస్వరూపిగా భూలోకమునకు అరుదించటకు ముందుగానే జ్ఞాన వివేకములు కలిగి దేవుడు అనగా తండ్రి కుమారుణ్ణి అభిషేకిస్తూ పంపిస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. కనుకనే ఇక్కడ మనం చూస్తే యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారిని జ్ఞానము చేత, సంపూర్ణ జ్ఞానము వివేకముల చేత నింపి పంపించాడు. సేమ్ అదే మనకు కూడా తన సొత్తైన ప్రజలందరికీ కూడా జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మను మనకు ఇచ్చారు. కానీ మనము తీసుకుంటే మనకు పొందుకుంటాం, లేదు అంటే పొందుకోలేము. కానీ ప్రభువు అయితే తుచ తప్పకుండా తండ్రి ఇచ్చిన సమస్తమును పొందుకున్నాడు. తండ్రి ఇచ్చిన ఆజ్ఞలను కూడా పొందుకొని వాటిని ఇహలోకములో నెరవేర్చడం కూడా మనం చూస్తాం. అలాగే చూస్తే 61వ అధ్యాయము యెషయా గ్రంథము 61వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవా ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ప్రభువగు ఇక్కడ మనం ప్రభువు యెహోవా త్రిత్వములో ఏకత్వమైనటువంటి దేవుడు కనుక ప్రభువు అని సంబోధించడం, యెహోవా ఆత్మ అని సంబోధించడం మనం చూస్తున్నాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు ఎందుకు ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది? మనం చూస్తేనేమో జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అని 11వ అధ్యాయంలో చూసాము. ఇక్కడ చూస్తేనేమో యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, సంపూర్ణంగా పొందుకొని ఉన్నారు. ఎందుకొరకు అని మనం ఆలోచిస్తే దీనులకు సువర్తమానము ప్రకటించుటకు. దీనులకు సువర్తమానము ప్రకటించు. దీనులు అంటే ఎవరు? పేదవారు అనుకుందామా? ఏమనుకుంటాం? దీనత్వం చేత దేవుని కొరకు వెదికే వారి కొరకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను. ముందుగానే చూసుకున్నాం మనం. దేవుడు జ్ఞాన వివేకము కల ఆత్మనిచ్చాడు. ఇక్కడ చూస్తే అభిషేకించి పంపించినట్టుగా మనం చూస్తుంటున్నాం. దేని కొరకు అనంటే దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా ఆత్మ నన్ను అభిషేకించాను. మనం చూసినట్లయితే ఈ లోకంలో కూడా నేను థియాలజీ చేశానండి, నేను పెద్ద అభిషక్తుల చేత అభిషేకించబడినాను, నాకు ఇంతమంది అభిషేకించారు, నన్ను అలా అభిషేకించారు, నాకు ఆనంద తైలము చేత నన్ను అభిషేకించారు అని మనం ఎన్నో చెప్పుకుంటాం. ఇక్కడ చూస్తే తండ్రి యగు దేవుడు యెహోవా తండ్రి యగు దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును ఎలా అభిషేకిస్తున్నారంటే జ్ఞాన వివేకములు గల ఆత్మ చేత నింపి. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ గ్రహించినట్లయితే దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను. దేవుని కొరకు ఎదురు చూచువారు, దీనత్వము కలిగిన బిడ్డలు, దేవా అబ్బా తండ్రి అని మొరపెట్టు బిడ్డలకు సువర్తమానము ప్రకటించటానికి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును అభిషేకించి భూలోకానికి పంపించినట్లుగా మనము చూస్తుంటున్నాం. అంతేకాదు నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు. ఎవరు నలిగిన హృదయం? ఎవరు అని మనం చెప్పుకోవచ్చు అనంటే నలిగిన హృదయం ఇహలోకములో వస్తున్నటువంటి ఆపదలు, కష్టములు, నష్టములు, కోల్పోవటము,
సొంత వారిని కోల్పోవటం, ఇవన్నింటిని కూడా మనం చూడొచ్చు. నలిగిన హృదయం, ఎవరికి చెప్పుకోలేని బాధ, విషాదము, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మనుషుల యొక్క హృదయం నలుగుతుంది. ఆ నలిగిన సమయంలో సువార్తమానము వినినప్పుడు కొంత ఊరట కలుగుతుంది. అందుగురించే నలిగిన హృదయులకి ఒక మాట చెప్తారు ఇందులోనే, యెషయా గ్రంథము 66:13లో, ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించిన. నలిగిన హృదయము కలవారిని దృఢపరచడానికే ప్రభు మాటలు, ప్రభు వాక్కు నీకు నాకు వినిపించబడుతున్నది. ఎందుకంటే మన హృదయము ఎలాంటి పరిస్థితిలో నలిగిపోయినదో ఒకరికొకరం చెప్పుకోలేము, చెప్పినా ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ దేవుడైతే ముందుగానే భూలోకంలో ఇలాంటి పరిస్థితులన్నీ ఎదుర్కొంటారు నా పిల్లలు అని తండ్రి కుమారుడైన యేసుక్రీస్తును అభిషేకించి జ్ఞాన వివేకము గల ఆత్మనిచ్చి తనను అభిషేకించి దీనులకు సువర్తమానము ప్రకటించుచు నలిగిన హృదయము గలవారిని దృఢపరచాలి. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే నలిగిన హృదయం కలవారిని ఆదరించాలి, నలిగిన హృదయం కలవారిని దృఢపరచాలి, ఆ హృదయంకు నెమ్మది, ఆ హృదయంకి తృప్తిని అనుగ్రహించాలి. దేనితో అంటే మంచి సువర్తమానం, నీ దేవుడు నీకు తోడు అనే మాట చేత దృఢపరచడానికి ప్రభువుల వారు వచ్చారు. దేని కొరకంటే నలిగిన హృదయము కలవారిని దృఢపరచుటకును, ఆ తర్వాత చెరలోనున్న వారికి విడుదల. ఎవరికి విడుదల? చెరలో అంటే ఎలాంటి చెర? ఒక బందీ గృహము అని అనుకోవడానికి లేదు. ఇక్కడ చూస్తే అనేకములైనటువంటి చెరలో ఉండొచ్చు. కొద్దిమంది నిద్రకు ఆసక్తి కలిగి ఆ చెరలో ఉండొచ్చు, కొద్దిమంది దేనికి చెరలో ఉండొచ్చు, కొద్దిమంది వ్యసనాలకి చెరలో ఉండొచ్చు. భయంకరమైన పరిస్థితులలో చెరలో ఉండి అదే నా సర్వస్వము అనుకునే వారు కూడా ఉండి ఉంటారు. అందుగురించే వారందరికి కూడా వారందరి మనోనేత్రములు తెరిపించటానికి చెరలోనున్న వారికి విడుదల. ఎప్పుడు విడుదల అంటే ఆ దుర్వ్యసనాలకి కానీ, చెడు అలవాట్లకి కానీ, దేవుడికి ఇష్టం లేని పనులకు కానీ, తన శరీరానికి ఆయాసకరం కలిగించే ఏ పనికైనా కూడా దానిలో నుండి విడిపించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు, సువార్తను ప్రకటించటానికి. చెరలోనున్న వారికి విడుదల. ఎప్పుడైతే దానిలో నుండి వస్తారో హృదయము, శరీరము, ఆత్మ సంతోషకరంగా ఉన్నప్పుడు, ఆ చెరలో నుండి విడుదల కలిగినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ శరీరము శుభ్రత, హృదయ శుభ్రత, చక్కగా దేవుణ్ణి యందు భయభక్తి కలిగి సంతోషంగా ఉండే బిడ్డలనిగా చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు చెరలో ఉన్నవారికి విడుదల కొరకును వచ్చారు. అంతేకాదు బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. బంధింపబడిన వారు అనగా మనం చూసినట్లయితే మరలా మనము ఏదో సెంట్రల్ జైల్లో వేశారు అది కాదండి. ఇక్కడ బంధింపబడిన వారికి విముక్తిని అనగా పాప బంధకముల చేత, అంధకారము చేత, దేవునికి అహిష్టమైన పనుల చేత, వ్యసనాల చేత బంధించబడినటువంటి వారు చాలామంది ఉంటారు, మనందరికీ తెలుసు. వారికి విడుదలను, వారికి విముక్తిని ప్రకటించటానికి. చూడండి, ఒక బాస్ వచ్చి వెళ్ళరా వీళ్ళు ఈరోజు జైల్లో నుండి నీకు విడుదల అంతే, కానీ బుద్ధిలో స్వస్థత ఉండదు, హృదయంలో స్వస్థత ఉండదు. ఇవన్నీ కలిగించేది ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. బంధింపబడిన వారికి విముక్తి, పాప విముక్తి, పాపము చేయకుండా విముక్తులై ఎలా ఉండాలో, ఎలా ఈ లోకంలో బ్రతకాలో నేర్పించేదే సువర్తమానం. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే నీవు నేను పొందుకొని ఈరోజు మనం నిలబడి వాక్యం చెప్తున్నాము, వింటున్నాము, అంగీకరిస్తుంటున్నాము. ప్రభు వెంట నడిచే బిడ్డలుగా కొద్దిలో కొద్దిమంది అయినా కొన్నిసార్లైనా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుచు. విముక్తిని, పాపము నుండి విడుదల, విముక్తి. విముక్తి అని అంటే ప్రభువును చేరడానికి ఏది మార్గము, మంచి ఒక ఆలోచన కలిగించేటటువంటి విడుదలను కలిగించుటకును. అంతేకాదటండి యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. అంటే ఇవన్నీ చెబుతూ ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు దుఃఖంగానే ఉంటాం. ఇవన్నింటిని మిళితం చేసుకొని చెరలో ఉన్నవారు, పేదలు, నిరుపేదలు, బలహీనులు, భక్తిహీనులు, ఇవందరూ కూడా ఒక రకంగా చూడాలి అంటే బంధింపబడిన వారు, వీరందరికీ కూడా కలిగేది ఏంటంటే దుఃఖాక్రాంతులైన వారు. ముందు ఒక్కొక్కటిగా చెప్పి వీరందరినీ ఒకే కేటగిరీ చేశారు. అందరూ కలిసి దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును.
యేసుక్రీస్తు ప్రభుల వారు రాకముందే, ఈ లోకములో జన్మించకముందే ఇవన్నీ కూడా ఉంటూ ధరించుకొని ప్రభుల వారు ఈ భూలోకంకి అరుదించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు సియోను వారిలో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చాలి. అవన్నీ కూడా ప్రభు ద్వారానే మనకు సాధ్యం. నీవు నేను ఎంత ఓదార్చినప్పటికీ కూడా దుఃఖం తీర్చలేమేమో, కానీ ఒక ఆదరణ వాక్కు పలికి రావచ్చు. కానీ ఓదార్చేది మాత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు నుండే మనకు ఆదరణ, ఓదార్పు కలుగుతుంది. అంతేకాకుండా సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును. ప్రభువు నమ్మిన బిడ్డలు అనేకులు మరి దుఃఖించినప్పుడు వారికి ఉల్లాస వస్త్రములు, ఆనంద గీతముల చేత వారిని ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. బూడిదకు ప్రతిగా మనకు తెలుసు, మనం చూసినట్లయితే యోబుకు వచ్చినటువంటి శ్రమలను బట్టి ఆయన బూడిదలో కూర్చుని ఆయన గీకుకుంటూ, చిల్ల పెంకు చేత గీకుకుంటూ బాధపడుతున్నటువంటి ఆ సమయంలో బూడిదకు ప్రతిగా ఒకానొక దినమున తనకి పూదండను, ఒక సంతోష ఆనంద వస్త్రమును ధరింప చేసినట్టుగా మనకు తెలుసు. అదే వాక్యమును మనం ఇక్కడ చూస్తే, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. ఎంత భారభరితమైన ఆత్మ ఉండొచ్చు ఆయనకు జరిగినది కాబట్టి యోబు గారిని మనం గుర్తు చేసుకుంటున్నాము. ఈ లోకంలో కూడా అందరికీ జరుగుతున్నటువంటివే. ఆ సమయంలో దేవుని ఆదరణ వాక్కు ఎలా ఉంటుందంటే, హృదయమునకు తట్టి నెమ్మదినిస్తుంది, ఆదరణ కలిగిస్తుంది. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. ఇవన్నీ రకాలుగా దేవుడు అందించే ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు నాకు ఉన్నారు కనుక ఇహలోకంలో మనం ఎన్నో రకములుగా బాధపడవచ్చు, వేదన పడవచ్చు, సమస్తము జరగవచ్చు. కానీ మనకు ఆధారం ఏంటంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మచే నింపబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఇన్ని రకాలుగా నన్ను ఓదారుస్తున్నారు అన్న ఒక నిబ్బరము కలిగి, ఒక నిరీక్షణ కలిగిన మనసుతో మన ఈ లోకములో వస్తున్న ప్రతిదానిని ఎదుర్కొంటూ ముందుకు కొనసాగాలి. ఎందుకంటే ఇవన్నింటికీ ఆధారమగు ఆత్మ ఏంటంటే ప్రభువు నుండి పొందుకునేదే, ప్రభువు నుండి వచ్చినదే మనకు ఆధారం. కనుక భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును, అనగా భారము చేత కృంగిపోయి వేదన చేత సమస్యల వలయములో కొట్టుమిట్టాడకుండా దేవునితో స్తుతిగానము చేయడానికి ఆ భారభరితమైనటువంటి మన పాప సంకటములన్నింటినీ తొలగించి మనకి స్తుతి వస్త్రమునిస్తున్నాడు దేవుడు. అలా ఎప్పుడైతే మనము దేవుని తట్టు మలుతామో అంతవరకు భారము చేత, పాపము చేత, భారభరితమైన హృదయము చేత ఉన్నటువంటి వారము ఎప్పుడైతే దేవుణ్ణి చూస్తామో మనకప్పుడు దేవుని గురించినటువంటి స్తుతి మన హృదయం నుండి బయటకు వస్తుంది. ఎప్పుడైతే స్తుతి మన హృదయం నుండి బయటకు వస్తుందో మన శరీరము ఆరోగ్యంగా మారుతుంది. కనుకనే స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇవన్నీ చేయడానికే ప్రభు అయిన యేసుక్రీస్తును దేవుడు పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములని, యెహోవా నాటిన చెట్లని ఆయన వారికి పేరు పెట్టబడును. కనుక నీవు నేను చింతించడానికి వీల్లేదు. ఆధారమగు ఆత్మను మనము పొందుకొని ఉన్నాము. జ్ఞాన వివేకములు గల ఆత్మను పొందుకొని మనం కూడా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తే పొందుకున్నారు. ఆయనకు సొంతం కాదు, తండ్రి అయిన దేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చాడు. వ్యక్తిగతంగా యేసుక్రీస్తు మన మధ్యలో సంచరించి అవన్నీ కూడా నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్తలో మనం చూడగలము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. నజరేతు విడిచి జబులూను, నప్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబులూను దేశమును, నప్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను
గొప్ప వెలుగు చూచిరి. ఎప్పుడు చూచారు, ఎలా వచ్చినది అని మనం ఇక్కడ గ్రహించినట్లయితే, జెబులూను, నఫ్తాలి, యోర్దాను ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసిస్తున్నారు. అనగా అన్యజనులు అంటే ఏంటో కాదు, దేవుని ఎరగని ప్రజలు, దేవుణ్ణి తెలుసుకోలేని బిడ్డలు, అంధకారములో అలమటిస్తున్న ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు, ఇదే అండి మనం ఇంతవరకు యెషయా గ్రంథంలో చూసాము. ఆ ప్రభువే ఇక్కడికి వచ్చినారు. మనం చూసినట్లయితే 13వ వచనంలో యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి, యేసు ప్రభుల వారు అక్కడికి వచ్చారు. నజరేతును విడిచి గలిలయ ప్రదేశములందు ఆ తీర ప్రాంతములో, సముద్ర తీర ప్రాంతములో అన్యజనులు అనగా దేవుని ఎరగని బిడ్డలు ఎక్కడ ఉన్నారు అని మనం చూస్తే, అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు ఎక్కడ ఉన్నారటంటే చీకటి, అంధకారమయములో. అనగా చీకటి అంటే మనము ఉదయం సాయంత్రం చీకటి కాలము అది కాదండి. వారు దేవుని ఎరగని అంధకారమైన, వారి పాపభరితమైన హృదయాలతో వారు నిండి ఉన్నారు. ఇదే మా జీవితం, ఈ అంధకారమే మా జీవితం అనుకుంటున్న ఆ ప్రజల దగ్గరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను అక్కడ వారు అలా కూర్చొని ఉన్న వారి పరిస్థితి అలా ఉంటే, వారి మధ్య యేసు ప్రభు ఉన్నారు. అక్కడ వారు గొప్ప వెలుగును చూచినట్లుగా చూస్తున్నాం. అంటే ప్రభువుల వారు రావడంతోనే అంధకారము మటమయమైపోయింది. ప్రభువుల వారు ఎప్పుడైతే అక్కడ ఉన్నారో ఆ చీకటి అనేది లేదు, మరణాంధకారం అనేది లేదు, మరణ ఛాయలు అనేది కూడా అక్కడ లేవు అని మనం లేఖనంలో చూస్తుంటున్నాం. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు రాక లోకమునకు వెలుగు, యేసుక్రీస్తు యొక్క రాక లోకమునకు వెలుగు. అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు అంధకారములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి గొప్ప వెలుగు కలిగెను. అక్కడ ఏమి ప్రభు మాట్లాడలేదు, ఆయన అక్కడికి వచ్చారు. ఆ అంధకారము వెలుగుమయంగా తీర్చబడడం మనం చూస్తున్నాం. అందుకే ప్రభు రాక అంధకారాన్ని తొలగించినదిగా, వెలిగించినదిగా, నా హృదయాలను వెలిగించినదిగా ఉంటుంది అని మనకు వాక్యం సెలవిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. ప్రభువే వారికి ఒక కాంతివంతమై ఉన్నారు. అక్కడ ఏ లైట్ లేదు, ఏ వోల్టేజ్ బల్బులు అక్కడ పెట్టలేదు. కానీ ప్రభు ఎప్పుడైతే వారి మధ్యలో సంచరించారో ఆ ప్రాంతం అంతా, అంధకారం చేత ఉన్న ఆ ప్రాంతం అంతా వెలుగుమయంగా మారినట్లు మనము చూస్తుంటున్నాం. కనుక అక్కడ ప్రభువు ఎప్పుడొచ్చారో అక్కడ వెలుగు కలిగినది, అనగా వారి హృదయం కూడా వెలిగించబడినది. చూస్తే మరణ ప్రదేశములోను మరణ ఛాయలో కూర్చుండి ఉన్న వారికి గొప్ప వెలుగు ఉదయించెను. ప్రభుల రాక అంధకారాన్ని, అలమటిస్తున్న బిడ్డల యొక్క రోదన వేదన అంతయు కూడా పటాపంచలు చేసి అక్కడ వెలుగు ఉదయించినట్లుగా మనము చూస్తుంటున్నాం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఇట్లు జరిగెను. మనం ఇంతవరకు యెషయా గ్రంథం చూసాం. ఇక్కడ నెరవేర్పు చూస్తున్నాం. అవునబ్బా అలనాడు చెప్పారు, ఇది ఇంకా జరగలేదు అనుకోవడానికి లేదు. ఆదరణ వాక్కు ఉంది, స్వస్థత ఉంది, అంధకారం నుండి విడుదల, బందీల ఉన్న వారికి విముక్తి కలగచేయుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు. అవన్నీ కూడా ఇక్కడ నెరవేర్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని ప్రకటించాడు. ఎప్పటి నుండి అంటే ఈ అంధకారంలో వెలుగు ఎప్పుడైతే కలిగిందో అప్పటి నుండి ప్రకటిస్తున్నాడు. పాపం ఏమి తెలియకుండా ఆ అన్య జనాంగముగా, దేవుని ఎరగని బిడ్డలుగా, వారికి ఎవరు బోధించేవారు లేరు, వారికి ఎవరు మార్గం చూపేవారు లేరు. అలమటిస్తున్న ఆ పేదలైనటువంటి, పేదలు అంటే దేనికి అంటే ఆధ్యాత్మిక స్థితిలో పేదలుగా ఉన్నారు. ధనవంతులే కావచ్చు, కానీ ఆధ్యాత్మిక స్థితి లేనప్పుడు వారికి ఎంత ధనమున్నా కొన్నిసార్లు తింటే అది జీర్ణం కాదు, వారి సరి అయిన నిద్ర పట్టదు. ఇదంతా కూడా ఏంటి అని అంటే ఆ పేదరికం గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. కనుక వారు దేవుని ఎరగని పేదరిక స్థితిలో ఉన్నారు. ఎప్పుడైతే ప్రభు అక్కడికి వచ్చారో అక్కడ వెలుగు కలిగినది, వారికి కొంత ఆశా కిరణం అనేది ఉదయించినది. అప్పుడు ప్రభు వారు ప్రకటిస్తున్నారు ఏమని అని అంటే, మారు మనసు దేని గురించి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడి.
మీరు అంధకారంలో ఉండడానికి లేదు, నేను వచ్చాను మీకు వెలుగు తెచ్చాను కనుక అంధకారముల నుండి విముక్తులను చేయడానికి, చెరల నుండి విడుదల పరచడానికి నేను వచ్చాను అని ఇక్కడ చెప్పుచున్న మాట ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను. ఆ చిగురు చేస్తున్నటువంటి పని ఏంటంటే, అలనాడు యెషయా చెప్పినటువంటి మాటలు ఇక్కడ నెరవేర్పు చూస్తుంటున్నాం. అన్యజనులను లేపుతున్నాడు, అంధకారంలో ఉన్నవారికి వెలుగునిచ్చున్నాడు, మరణఛాయలో ఉన్నవారికి ఆదరణ కలిగిస్తున్నాడు. వారి హృదయంలో ఎప్పుడైతే వెలుగు ఉదయించినదో వెంటనే దేవుని గురించిన విత్తనం వేస్తున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఈరోజు నా హృదయంలో కూడా ఏ బాధ చేత, ఏ రోదన చేత మనం ఉన్నప్పటికీ కూడా ఆయన మన హృదయాల్ని వెలిగించి వాక్యము చేత నింపి స్తుతి వస్త్రము కప్పి ఆయనను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా ఉండాలని ఇష్టపడుతూ చెప్పుచున్న మాట ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని ప్రకటిస్తున్నారు. ఈ ప్రకటన మనం వింటూ మన దేవుని ఆత్మ, ఆధారమగు ఆత్మ ఏంటి అంటే, నిన్ను నన్ను నడిపించేది, నిన్ను నన్ను బ్రతికించేది, నిన్ను నన్ను దేవుని గూర్చి తెలుసుకొనున్నట్లు మన ఆత్మని ప్రేరేపించేది. కనుక ప్రభుల వారు చెప్పినట్లుగా, ప్రభుల వారు ఎలాగైతే తండ్రి నుండి వచ్చు జ్ఞాన వివేకము గల ఆత్మను పొందుకొని, అభిషేకము పొందుకొని నీకు నాకు వాక్యము ప్రకటించారో అవి విని మనము గ్రహించుకొని మన హృదయాలను ప్రభు తట్టు లేపుకొని ఇహలోకమందు దివ్యమైన జ్యోతుల వలె వెలుగుదుముగాక. ఆమెన్.